సారి గది గపద రిగ పద సాని. అయ్యా పిచ్చి పెట్టిందా నీకు? ఎవడా నువ్వు? అయ్యా నా బిడ్డకు జర చదువు చెప్పండి అయ్యా. పిచ్చా నీకు? పక్క అయ్యా అయ్యా అంత మాట అనకండి. మీరేమడిగినా చేస్తానయ్యా. ఇది ఒక్కటి మాత్రం నాకు చేసి పెట్టండి అయ్యా. మీ కాలు మొక్కితే బాగా బిడ్డ లే పక్కూరికెళ్ళి చదువుకోవచ్చు కదా. మమ్మల్ని ఏ ఊళ్ళో బళ్ళకి రానియరయ్యా. లేరా లే చెప్తా కదా. ఏం కాలేగా? పటేల్కి తెలిస్తే ఆడు ఊక్కోడు, నువ్వేమో నన్ను వదిలేటట్టు లేవా? ఏం చేస్తుంటారా నువ్వు? అయ్యాక బైరాన్ అడవిలా గొర్రెలు కాస్తుంటానయ్యా. అవురా, అడవిలో అడవి తేనెటీగలు పెట్టేస్తేనే కమ్మగా ఉంటుందంట కదరా. ఆహా, పటేల్ పిల్లలు బడిలో మాట్లాడేటప్పుడు విన్నా. అయ్యా గా తేనె తీసుకొస్తావు నా కోసం? చెప్పరా. తెస్తానయ్యా. మొన్న బిడ్డ చదువు చెప్తా, నువ్వుతే చెప్తా. సారీ గరి గపద అయ్యా తేనె తీసుకొస్తానయ్యా. గపద ఇస్తుందన్నా. అందుకే ఈ సంచులే. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. పా అడుండిపో బిడ్డ, నేను పోయి తేనె తీసుకొస్తాను. నువ్వు దూరం ఉండు. మంచిగా ఉందా అయ్యా? పలకా బల్పం ఉందా? బల్పం ఎవరు? మీ నాయన ఇస్తారా? అనే లోపల తీయే. కూర్చో కూర్చో. ఇదిగో నేను చెప్పినట్టు అట్టగా తిప్పిపెట్టు. ముందుది ఏంది చెప్పు. ఏమంటాను బిడ్డ? నీకేం తెలుసా? అట్లా కాదు, ఇది నువ్వేం చేస్తున్నా ఇక్కడ? దుర్యోధన్ సార్ నేర్పించుడుతోని సరస్వతి మెల్లమెల్లగా అక్షరాల నుండి పదాలకు వచ్చేసింది. పుష్పలాని నా రెండో పిల్లం రా. నా మొదటి పిల్లంతా లొలి పెట్టుకొని పీకింది. నాకా దానికి నిత్యం పొద్దు నిద్ర పట్టదు. నాకు ఒక పని చేస్తావు. అగుగాడ సిద్ధల గుట్టుంది కదా, దానిపైన అరుదైన పువ్వు పూస్తుంటారు కదరా. అదే గా పువ్వు నాకు తెచ్చిచ్చినావు అనుకో, నేను దాన్ని నా రెండో పిల్లానికి ఇస్తా. దాని మనసు కరిగించి నా ఇంటికి తోలుకొచ్చుకుంటా. తెస్తావా? పుష్పాల కొండేమో ఆకాశం కొన్ని వద్దన మాటేనో. ఏం కాదు తల్లి, నువ్వునే ఉండు. నీకు ఇట్లా బయట వచ్చేస్తా. ఉండు. నాన్న జాగ్రత్త.
దెబ్బలు తగిలించుకుంటా అంటే నాకు సరివే వద్దే. ఈ మాట ఎవరైనా అనొచ్చు కానీ సరస్వతి అయినా కూడా తల్లి. పుష్పల 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 వస్తున్నా. క కమలము క కమలము క కమలము క కమలము. ఇదిగో. కా కమలము క కమలము. ఖ అన్న తెచ్చే ఆనపకాయ, అమ్మకి ఇచ్చే ఆనకపాయ. నీ బిడ్డ బాగా చదువుతుందిరా. నీ దయ. ఇంకా కొన్ని పద్యాలు అవన్నీ మిగిలిపోయినాయి. ఏం చేయాలి? నాకు ఒకటి అర్థమైందిరా, దీని చదువు కోసం నువ్వు ఏది అడిగినా చేస్తావు. ఇప్పుడు నాకు అస్సలు కావాల్సింది నిన్ను అడుగుతాను రా. అయ్యా పటేల్ ఇంటికి పోతే ఇంట్లోపల చూసినారా వినాయకుని విగ్రహం మిల మిల మెరిసిపోతుంది. దాంతోనే అట పటేల్కి ఐశ్వర్యం, పేరు, హోదా అని. ఇప్పుడు గా విగ్రహాన్ని నువ్వు నాకు తెచ్చిచ్చినావనుకో, అయ్యా దొంగతనం అవుతుంది కదయ్యా. ఘటన నీ బిడ్డకి 4 అక్షరాలు రాగానే మొత్తం అయిపోయింది అనుకున్నా. ఇంకా శాట భారతం ఉందిరా నేర్పడానికి. అచ్చులు, హాళ్ళు, సందులున్నాయి, వాక్యాలు, శాట భారతం ఉంది. వద్దులే ఇంకెందుకు, వద్దులే ఇంకెందుకు వద్దు. ఇక నీ బిడ్డ రేపటికించి ఎట్లా చదువుతుందో నేను కూడా చూస్తా. నీకు ఇదంతా అర్థం కాదులే కానీ ఒక మంచి రోజు చూసి మరలా ప్రయత్నించు. సాహసం సాయరా, విజయం వరిస్తుంది. దూరం 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 దూరం. సరిగ్గ రీ గప్ప దాప